7వ అధ్యాయము 26వ శ్లోకము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. తాత్పర్యం: ఓ అర్జున, గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నిటినీ నేను ఎరుగుదును. అంతేకాదు, రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగజాలరు. వివరణ: భగవంతుడు చెప్తున్నాడు, అర్జున, గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందున్నట్టివియును అయిన చరాచర ప్రాణులన్నిటినీ నేను ఎరుగుదును. అంతేకాదు, రాబోవు కాలమున అంటే జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగజాలరు అని చెబుతున్నాడు. 27వ శ్లోకము. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. తాత్పర్యము: భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. వివరణ: శ్రీ భగవానుడు, అర్జున, మనం ప్రపంచ చక్రాలలో చిక్కుకున్నాము, అందుకే మనం దేవుడిని చూడలేకపోతున్నాము అని అంటున్నారు. మన కోరికలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, చల్లదనం, వేడి, సంతోషం, దుఃఖ, లాభం, నష్టం, విజయం, ఓటమి, గౌరవం, అగౌరవం, నీది, నాది అని మన మనస్సులో సంఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ సంఘర్షణలన్నింటిలో చిక్కుకున్న మనం మంత్రముగ్ధులమై దేవుడిని తెలుసుకోలేకపోతున్నాము.